ఉరకలేసే ఉత్సాహానికి చిరునామా అయిన యువత ఏ కార్యక్రమాన్ని చేపట్టినా విజయం తథ్యం. విజయవాడ విద్యార్థులు ప్రతిష్టాత్మక కృష్ణా పుష్కరాల్ని విజయవంతం చేయడమే ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వం, పోలీసుల సహకారంతో నగర యువత మహత్తరమైన క్రతువులో కీలక పాత్ర పోషించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ప్రశంసలు అందుకున్నారు. పోలీసు వారి ఆత్మీయ సత్కారం పొందారు. జయ హే కృష్ణా నదీ జగదానంద ఝరీ, జయ హే జీవనదీ ప్రేమామృత లహరీ. 12 ఏళ్లకోసారి వచ్చే కృష్ణానది పుష్కరాలకు విజయవాడ పవిత్ర సంగమానికి భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది తరలివచ్చిన ఈ మహావేడుకలకు నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు సేవలనందించారు. కృష్ణానదిలో స్నానమాచరించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు పుష్కర సేవక్ పేరిట తోడ్పాటు అందించారు. పుష్కర విధుల్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులకు విజయవాడ నగర కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. పుష్కర సేవల్ని సమర్థవంతంగా నిర్వహించిన యువతను పేరుపేరున అభినందించారు. ధ్రువపత్రాల్ని అందించి సన్మానించారు. My dear students, friends, it's a very happy day today. So, if at all they say this was a friendly policing, the credit goes to Pushkar Sevaks. You Pushkar Sevaks. This is the beginning. Are you all not excited? Are you excited? Are you happy about your achievement? Do you feel satisfied? మీరు సేవ చేసిన తర్వాత మీకు తృప్తి ఒకటి వచ్చిందా? ఒక తృప్తి అని ఒక భావన వచ్చిందా? లేదు. To me, I really feel greatly satisfied. I feel so happy. అధికారులు, పోలీసులకు ధీటుగా భక్తులకు ఉత్తమ సేవలు అందించి పుష్కరాల్ని విజయవంతం చేసిన యువతను సిపి ప్రత్యేకంగా కొనియాడారు. వందలాది విద్యార్థులతో గ్రూపు ఫోటోలు దిగి ప్రోత్సహించారు. 2 గంటలకు పైగా సమయాన్ని యువతతో గడిపి అభిమానాన్ని చాటుకున్నారు. మొత్తం ఒక 500 to 600 స్టూడెంట్స్ మొత్తం విఆర్ సిద్ధార్థ నుండే వచ్చాము. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. 12 ఇయర్స్కి ఒకసారి వచ్చింది. మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఇలా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం చాలా రేర్. ఎక్కడ గవర్నమెంట్, పోలీస్ అంతా కోఆపరేట్ చేశారు. విద్యార్థులకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పే చాలా బాగా చేస్తున్నారని వాళ్ళ దగ్గర ఉండే రెస్పాన్స్ వల్ల ఇంకా సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫస్ట్ రోజు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. కానీ వెళ్ళి అక్కడ వాళ్ళకి సేవ చేయడం, ముసలి వాళ్ళని నది దాకా తీసుకెళ్ళడం, వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం, ముఖ్యంగా తప్పిపోయిన పిల్లల్ని తల్లిదండ్రులకు అందజేయడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ఆనందం అసలు చెప్పలేం తల్లిదండ్రులది. మాకు కూడా తెలిసింది అసలు ఇలా ఉంటుంది సేవ అనేది. అదొక ఎత్తు అయితే ఇలా మమ్మల్ని పిలిచి అభినందించడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుష్కర వసతులు, సౌకర్యాల్ని భక్తులకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులు కమిషనర్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవ చేసే చక్కని అవకాశం ఇచ్చిన పోలీసుల్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. వినూత్న ప్రదర్శనలతో అలరించారు. వాళ్ళకి అలా సర్వీస్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది.
అండ్ మేము చేసిన దానికి ఇలా వీళ్ళు మళ్ళీ మమ్మల్ని అప్రిషియేషన్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా చేయడం వల్ల ఇంకా చేయాలన్న మాకు ఇది వస్తుంది. దీన్ని చూసి ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇంకా పార్టిసిపేట్ చేస్తారు. ఫ్యూచర్లో ఏ ఈవెంట్స్ జరిగినా మా కాలేజ్ నుండి అందరూ ఇలానే వచ్చి ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఈ సంవత్సరం ఇలా పెట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఇలా ట్యాక్స్ వేయడం వల్ల, ఇలా దగ్గరుండి చూసుకోవడం వల్ల మా పిల్లలందరూ చాలా హ్యాపీగా చాలా ఇదిగా ఉంటున్నారు. తప్పిపోయిన పిల్లలందరూ కూడా మా దగ్గర చేర్చినందువల్ల, ముందు ఎక్కువగా అందరికన్నా స్టూడెంట్సే బాగా సహకరించినందువల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని. పుస్తకాలు, మార్కులు, తరగతి గదులు తప్పితే బయటి ప్రపంచం తెలియని విద్యార్థులు పుష్కరాల్లో వృద్ధులు, దివ్యాంగులకు సాయం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తప్పిపోయిన చిన్నారుల్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో, సమయానికి భక్తులకు తాగునీరు, ఆహారం అందించడం మరచిపోలేని అనుభూతి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే ఏంటి ఇంత టైం, ఎలా ఎండలో అండ్ ఆల్సో సేవ చేయడం చాలా టైం పడుతుంది. మనుషులు ఉంటారు, చాలా జనాలు ఉంటారు, భయం వేసింది. అందులో పేరెంట్స్ కూడా భయపడ్డారు, ఆడపిల్లలు మీరేది కూడా చేయగలరా అని. తర్వాత ఇలా చెప్పాము, అంటే మాకు బయట బతకడం నేర్చుకోవాలి కదా మేము కూడా అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. మాకు పోలీసుల సపోర్ట్ ఉంది అండ్ ఆల్సో మాకు అందరికీ సపోర్టివ్గా తెలియని వాళ్ళకి చెప్పడం కానీ, మాకు కరెస్పాండెంట్గా అందరూ ఉండడం, మా చుట్టూ ఫ్రెండ్లీగా అన్నీ మాకు కావాల్సినవి ఇచ్చి మేము ప్రజలకు కావాల్సింది అలా ఒక్కొక్కటి చైన్ ప్రాసెస్లో రావడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ రోజు మేము వాటర్ ప్యాకెట్స్ పంచాం, అప్పుడు మాకు కొంచెం ఏంటి ఇది చేయాలని అనిపించింది. కానీ నెక్స్ట్ డే బై డే అనేది వర్క్ మేమంతగా మేము అసెస్ చేసుకున్నాం. వాటర్లో దిగడం, రోప్ పట్టుకోవడం, ఎవరికైనా ఎక్కువ న్యూసెన్స్ చేస్తుంటే వాళ్ళకి ఒకటి చెప్పు, సార్ ఇంతసేపు చేస్తున్నారు, అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రశాంతంగా చేయడానికి పుష్కరాలు అనేది 12 yearsకి ఒకసారి వస్తుంది. సో ట్రై టు మీరు మునిగి వచ్చేసండి. వాటర్లో అనేది కూడా ఎక్కువ స్నానం చేయడం వల్ల కూడా పొల్యూట్ అవుతూ ఉంటుంది వాటర్. సో అలా అని ఎవరిని అట్ చేయకుండా ప్రశాంతంగా స్నానం చేసి పంపించడానికి అలా అన్నీ చూసి చేసాం. పుష్కర సేవలకు ప్రభుత్వ గుర్తింపు సహా అభినందనలు, ప్రశంసలు అందుకున్న యువత భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతోంది. ఆదర్శంగా నిలుస్తామంటోంది.